ఎమ్మెల్యేగా గెలుపొందిన 4వ నెల సెప్టెంబర్ నుంచి విడుదల రజని పరిపాలనలో దూకుడును మరింత పెంచారు. 2019 సెప్టెంబర్ నెలలో జిల్లా కేంద్రమైన గుంటూరుతో సహా పలు ప్రాంతాల్లో జరిగిన ప్రభుత్వ అధికార ప్రైవేటు కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఇతర సదస్సుల్లో చురుగ్గా పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలక ప్రాజెక్టులను సీఎం దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధించేలా విశేషంగా కృషి చేశారు. ఇందులో కొండవీడు కోట సమగ్రాభివృద్ధికి కృషి, స్పైసెస్ పార్కును పూర్తి స్థాయిలో రైతులకు, వ్యాపార సంస్థలకు అందుబాటులోకి తెచ్చేలా వసతుల కల్పన, ఆటోనగర్కి సంబంధించిన 42 ఎకరాల ఇరిగేషన్ భూ బదలాయింపు లాంటి కీలక ప్రాజెక్టులపై దృష్టి సారించి నిధుల సాధన, దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కరణకు చొరవ చూపారు. ఆధ్యాత్మిక, సేవా, పార్టీ కార్యక్రమాల్లోనూ విస్తృతంగా పాల్గొని ప్రజా ఎమ్మెల్యేగా ముద్రంకితులయ్యారు. ఈ నేపథ్యంలో 2019 సెప్టెంబర్ మాసంలో ఎమ్మెల్యే విడుదల రజని చేసిన సుడిగాలి పర్యటనలు ఎలా ఉన్నాయో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. సెప్టెంబర్ నెల ప్రారంభంలో 2వ తేదీ వచ్చిన వినాయక చతుర్థి వేడుకల్లో ఎమ్మెల్యే విడుదల రజని విస్తృతంగా పాల్గొన్నారు. తొలుత నర్సరావుపేట సెంటర్లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణనాథుని పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే రజని పాల్గొన్నారు. గణనాథుని ఆరాధించి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ పాలనలో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్ 2న సంక్రాంతిపాడు, చిరుమామిళ్ల గ్రామాల్లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో రజని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువత ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికారు. రజని వెళ్లే బాటలో పూలు చల్లుతూ పందిళ్లలో రజనీకి సన్మానాలు చేస్తూ తమ నాయకురాలి పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. అదేవిధంగా సెప్టెంబర్ 2న వాడవాడలా నిర్వహించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రజని మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రవేశపెట్టి నిర్విఘ్నంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా రజని గుర్తు చేశారు. అనంతరం భాస్కర్ సినిమా హాల్ సెంటర్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్, దివంగత మాజీ శాసనసభ్యులు సోమేపల్లి సాంబయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని 7వ వార్డు, 27, 28 వార్డులతో పాటు సాంబశివనగర్, సుగాలని కాలనీ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని మహానేతకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించి భోజనం పంపిణీ చేశారు. చందవరం, ఎండుగుంపాలెం, కమ్మవారిపాలెం, గోవిందపురం, ఇర్లపాడు గ్రామాల్లో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని దివంగత మహానేతను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన ఒక స్వర్ణయుగమని, కష్టం, నష్టం అనే పదాలకు తావివ్వకుండా అన్ని వర్గాల సంక్షేమానికి విశేషంగా కృషి చేశారన్నారు. రూపాయి డాక్టర్గా పేరు తెచ్చుకునేలా ఆరోగ్యశ్రీని అన్ని వర్గాల వారికి దరిచేర్చారని తెలిపారు. విద్యార్థులు, వృద్ధులు, యువత, మహిళలు, కుల వృత్తుల వారికి అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తెచ్చి ప్రతి గడపలో పూజలు అందుకునేలా సుపరిపాలన అందించారని రజని గుర్తు చేసుకున్నారు. దానికి మిన్నగా సీఎం జగన్ సుపరిపాలన అందించారని రజని స్పష్టం చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని సంక్షేమ పథకాలను, నవరత్నాలను అమలు చేసి దేశంలోనే ది బెస్ట్ సీఎంగా జగన్ పేరు తెచ్చుకున్నారని రజని కొనియాడారు. పట్టణంలోని 3వ వార్డులో చిలకలూరుపేట మండలం పసుమరు గ్రామంలో నిర్వహించిన వైఎస్ఆర్ వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సెప్టెంబర్ 5న నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే విడుదల రజని ముఖ్య అతిథిగా పాల్గొని గురువుల సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సందేశాత్మకంగా ప్రసంగించారు. పట్టణంలోని గురుకుల పాఠశాలలో నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే విడుదల రజని పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజనీకి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ సేవలను కొనియాడారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రజనీ మాట్లాడుతూ గురువు లేని విద్య వ్యర్థమని చెప్పారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఒక ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఉంటారని, అలాంటి వారి బోధన క్రమశిక్షణలో అభ్యసిస్తే ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులకు సూచించారు. సెప్టెంబర్ 5న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో రజనీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అభ్యుదయ ఉపాధ్యాయ మండలి ఆధ్వర్యంలో రజనీని విశ్రాంత ఉపాధ్యాయులంతా ఘనంగా సన్మానించారు. ఈరోజు గురించి చెప్పాలంటే చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారు, కానీ ఉద్యోగ విరమణకు సంబంధించింది కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి రిటైర్మెంట్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలాసార్లు నేను వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళలో ఒక యాంగ్జైటీ ఉంటుంది అని చెప్పండి ఉంటారు. ఒక ఎమోషనల్ యాంగ్జైటీ అనేది అనిపిస్తుందని చెప్పారు. ఎందుకంటే ఆఫ్టర్ సర్వీస్ సో ఆ యాంగ్జైటీ ఏంటంటే వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ సర్వీస్లో ఉన్న రోజులు మాలాంటి వాళ్ళు వచ్చి చెప్తా ఉంటే అన్ని విని నిజంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ మూమెంట్స్, ఆ మెమరీస్ కోసం ఇలాంటి ఫంక్షన్స్ మనం చేస్తూ ఉంటాం. కాబట్టి అప్పుడు మనం మాట్లాడకపోయినా మన అనుకున్న వాళ్ళు ఒక్క నిమిషం వచ్చి అలా కనబడిపోయి ఆ విషయం చెప్తే నిజంగా ఆ సన్మానం అంతా కూడా జీవితంలోనే ఒక సంపూర్ణలాగా మనకు అనిపిస్తూ ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ఆ భార్య భర్తలు ఇద్దరికి కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. పెళ్లి తర్వాత మళ్ళా ఇద్దరు కూడా పంచుకునే ఒక వేదిక, అది వాళ్ళ జీవితంలో అన్ని అచీవ్మెంట్ అయ్యాక. సో and congratulations once again to both of you and thank you for all of you. సెప్టెంబర్ 5న చిలకలూరుపేట మండలంలోని మానుకొండవారిపాలెం గ్రామంలో నిర్వహించిన గణేష్ నిమజ్జనోత్సవంలో ఎమ్మెల్యే విడుదల రజని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పందిళ్లలో ఏర్పాటు చేసిన భారీ గణనాథులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మానుకొండవారిపాలెం గ్రామస్తులు రజనీకి అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం పార్టీ శ్రేణులు, మహిళలు రజనీని ఘనంగా సన్మానించారు. సెప్టెంబర్ 5న చిలకలూరుపేట మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన 50 కుటుంబాల టీడీపీ నాయకులు ఎమ్మెల్యే రజనీ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇంత ఆనందం, ఇంత అభిమానం ఉందా అని మొదటిసారిగా దగ్గరగా నేను తెలుసుకోగలుగుతా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. మనం ఏ పూజ కూడా చేసినా, ఏ కార్యక్రమం చేయాలన్నా మన హిందూ సాంప్రదాయంలో ముందుగా మనం వినాయకుడు పూజ చేసుకునే మొదలు పెట్టుకుంటాము. ఈరోజు నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీ అందరినీ కూడా కొన్ని కొత్త పరిచయాలు, అలాగే చాలామంది చాలా ఆప్యాయతగా అక్కచెల్లెమ్మలు కూడా పలకరించారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఈ వినాయకుడితో పాటు మనం అందరం కూడా ఎప్పుడు కలిసిమెలిసి ఇలానే జరుపుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన సెప్టెంబర్ 6న గుంటూరులోని ఇన్స్పెక్షన్ బంగళాలో నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులతో కలిసి పాల్గొన్నారు. సెప్టెంబర్ 6న మాజీ సీఎం చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. అధికారం కోల్పోయేసరికి చంద్రబాబు నాయుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని రజనీ ధ్వజమెత్తారు. సెప్టెంబర్ 6న చిలకలూరుపేట మండలం మానుకొండవారిపాలెం, వేలూరు గ్రామాల్లో నిర్వహించిన వినాయక చవితి నిమజ్జనోత్సవంలో రజనీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన మహిళలు, వైసీపీ శ్రేణులు రజనీకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం లంబోదరుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సెప్టెంబర్ 8న పట్టణంలోని పురుషోత్తమపట్నంలో ఉన్న శ్రీ పుల్లప్ప గారి తోట రామకోటేశ్వరరావు స్మారక ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన 16వ సీనియర్ సౌత్ జోన్ నేషనల్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలి రోజు జరిగిన పోటీలకు హాజరైన వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులను రజనీ పరిచయం చేసుకున్నారు. అనంతరం క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రజనీ మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ ప్రభుత్వంలో తొలిసారిగా క్రీడా పురస్కారాలు అందజేసే సాంప్రదాయానికి నడుం బిగించారని చెప్పారు.
రాష్ట్రీయ జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న క్రీడాకారులను గౌరవించాలన్న సంకల్పంతో సీఎం జగన్ క్రీడాకారులకు పురస్కారాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని రజని గుర్తు చేశారు. వరుసగా 3 రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో రజని పాల్గొన్నారు. So it's better that I remember you all that sports is an activity, is an outdoor event where you have to take it very sportive. You all know this word sportive, right? So I encourage all of you to be very, very positive and very, very sportive in the game you're going to start and participate, because all these games develops team spirit for everybody. Team spirit is one thing what we actually look when we want to participate in some sports. For example, if you're able to handle your failure, like once if you lose or win, if you're able to handle that, which means to say that you're able to handle all your life, which means to say that you'll be able to handle all the problems and hurdles of life, not only in the sports event but also in your personal life. That is why everybody encourage you to participate in sports. That is the reason. And one thing, when we are all put together in a group, we would know who is first and who is next. So that is the reason we participate in a group, and that is the reason we say somebody is a winner and somebody is a runner. That is the reason we differentiate a winner and also the runner of the event. So I encourage each and every child to participate very, very actively, and do not take it to heart even if you are unable to do it well. For this time, if you are unable to do well, for the next time, I think you may be the winner. We never know what it is. So success can't be defined. That's the reason now I am telling you, all of you be sportive, be glorious, and courageously participate in this event. And again, I wish you all the very success, and all the people are here to support you and see you glow and see you very happily participate in this. So I encourage all the participants and all the very best to each and every team of every state who are here. All the best once again. Thank you all for this opportunity. సెప్టెంబర్ 9న పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు స్థితిగతులపై నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశంలో రజని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్నదాతలను ఆదుకునే లక్ష్యంతో సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. నియోజకవర్గంలో రైతాంగానికి ఎలాంటి లోటు రానివ్వకుండా అన్ని చర్యలు తీసుకోబోతున్నామని స్పష్టం చేశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఇన్పుట్ సబ్సిడీని పెంచుతూ అన్నదాతలకు ప్రభుత్వ పరంగా అందాల్సిన వ్యవసాయ పనిముట్లను సకాలంలో అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని రజని వెల్లడించారు. ఇక్కడ సమస్యల గురించి డిస్కస్ చేయడానికి కూర్చున్నట్టు అక్కడ కూడా కూర్చొని మాట్లాడితే అక్కడ మాట్లాడి అందరి సలహాలు తీసుకొని దాన్ని నిజంగా స్టాండర్డైజ్ చేద్దామంటే అక్కడ కొన్ని లోటుబాట్లు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. బేసిక్గా ఏంటంటే వాళ్ళే కొంటున్నారు. ఇప్పుడు ఏదైతే రాజమండ్రి పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నామో ఆ కంపెనీ వాళ్ళే మొత్తం ఇక్కడ అంతా కూడా వాళ్ళే ఉన్నారు. ఇంకొక రావాలి మార్కెట్లో, లోకల్కి కూడా రావాలి పర్చేస్ చేసుకోవడానికి మార్కెట్. సో కాబట్టి చాలా అంశాలు ఉన్నాయి వీటి మీద. నిజంగా అది చేయాలని ఉందా, దీనికి సరిగా చేసేందుకు మనకి కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి దాని మీద వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఆ సుబాబులన్నీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో యార్డుకి రావాలి. యార్డు నుంచి పర్చేస్ చేసేవాళ్ళు ఎవరు, బిల్స్ అన్నీ కూడా యార్డులో ఎవడే ఇస్తున్నారో అవి అక్కడ నుంచే పర్చేస్ అవన్నీ కూడా జరగాలని చెప్పి స్టాండర్డైజ్ చేయాలంటే పైనుంచే రావాలని చెప్పి ఇంకొంచెం దాని అప్రూవల్స్ కోసం కానీ ఏం చేస్తామనేది సిస్టమ్ ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఇష్యూ అనేది అందరి నోటీస్లో ఉంది. ఇది రీసెంట్గా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను కాబట్టి నా నోటీస్లో ఉంటుంది, షేర్ చేస్తూ ఉన్నాను. బట్ డెఫినెట్గా రానున్న తరాల్లో స్టాండర్డైజ్ అవుతుందని నేను నమ్ముతా ఉన్నాను. మరి ఈ సమావేశంలో రైతులందరూ కూడా పాల్గొన్నారు. మండలం నుంచి ఈ సమావేశంలో ధరల స్థిరీకరణ గురించి, అట్లాగే రైతుల సమస్యల గురించి, వాటికి మెరుగు చేయడానికి ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా ఏం చర్యలు తీసుకోవచ్చు, ఏం చేస్తే బాగుంటుంది. మనకి ఇప్పుడు ఉండే మేజర్ పంటలు వచ్చేసి పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, రెడ్ గ్రామ్ కావచ్చు, అట్లాగే ప్యాడీ కూడా, ఇవన్నిటికీ కూడా సరైన రేట్లు రావట్లేదు. అవన్నీ కూడా ఎలా స్థిరీకరణ చేసి ఎలా రైతుకి ఒక మంచి ధర లభించే విధంగా మనం మాట్లాడుకున్నాం. అలాగే సుబాబుల గురించి కూడా అది చాలా పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే వాళ్ళకి సరైన రేట్లు లేక అవన్నీ కూడా మార్కెట్ యార్డ్లోనే అమ్మాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఇక్కడంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. మరి ప్రతి నెల కూడా దీనికి సంబంధించి
ప్రతి నెల మార్కెట్ యార్డ్లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతుల సమస్యలు కావచ్చు, వాళ్ళకు ఉండే గిట్టుబాటు ధరల గురించి కావచ్చు, వాటి గురించి ఇక్కడ జరుగుతూ ఉంది. ఇంకా రానున్న కాలంలో మనం ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు ఇంకా ప్రజల్లో రైతుల్లోకి ఎలా మనము డెవలప్మెంట్స్ చేయొచ్చు, బెటర్మెంట్స్ అలా చేయొచ్చు అనే దాని మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా రానున్న కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రానున్న కాలంలో రైతే రాజుగా బతకడానికి మనం ఏం చేయదాన్ని తీర్చిదిద్దేందుకు సెప్టెంబర్ 9న చిలకలూరిపేట మండలం ఎడవల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన వైఎస్ఆర్ సోమేపల్లి విగ్రహాలను ఎమ్మెల్యే రజని పరిశీలించారు. ఈ దుశ్చర్యలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించబడేలా చర్యలు తీసుకుంటామని రజని ప్రకటించారు. సెప్టెంబర్ 9న చిలకలూరుపేట మండలం మద్దిరాల గ్రామంలో జరిగిన మొహరం వేడుకల్లో రజని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రజనీకి మద్దిరాల గ్రామ ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. సెప్టెంబర్ 10న తొలిసారిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చిలకలూరుపేట నియోజకవర్గంలో పర్యటించారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆర్యవైశ్య విద్యానిధి సాయం పంపిణీ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి ఎమ్మెల్యే రజని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రజని గొప్ప మనసున్న లీడర్ అని కొనియాడారు. తనకు తన వర్గీయులు రజని సాహసం, ఆమె పట్టుదల, ఆమె చిత్తశుద్ధి గురించి చెప్పేవారని, ఆర్యవైశ్యులకు ఆమె అండగా ఉన్న తీరు అభినందనీయమన్నారు. రజని మాట్లాడుతూ సీఎం జగన్ సారథ్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాలయాల అభివృద్ధికి, పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం ఇరువురు కలిసి విలేకరులతో మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ భూములను స్వాధీనం చేసుకొని నిరుపేదలకు నివేశన స్థలాలు ఇవ్వబోతున్నామని టీడీపీ చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని ఖండించారు. అర్చకులు, పురోహితులు దేవాలయాల్లో వంశపారంపర్యంగా విధులు నిర్వర్తించే వారి వేతనాలను త్వరలో పెంపొందించేందుకు సీఎం జగన్ ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. దానిలో భాగంగా ఈరోజు దాదాపుగా 8 లక్షల రూపాయలు విద్యానిధిని దాతల సహకారంతో కావచ్చు, పెద్దల సహకారంతో కావచ్చు, ఇందాక మా సోదరి గారు కూడా చెప్తున్నారు, శ్రీరాములు గారు వాళ్ళ పిల్లలు జీతాలు కూడా దీంట్లో పెట్టి ఇప్పిస్తున్నారంటే చదువుల మీద అంత ప్రేమ పడ్డాయి శ్రీరాములు గారికి. పిల్లలు చదువుకోవాలి. ఇందాక ఆయన మాటలో కూడా చెప్పాడు, ఆయన ఏ ఒక్కరు కూడా ఆర్థికంగా చదువుకి ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. కానీ వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయ్యాక పిల్లలు చదువుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఈరోజు అనేక మంది ఇంజనీర్లు అయినా కానీ, డాక్టర్లు అయినా కానీ పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారంటే అది ఏ ముఖ్యమంత్రి కూడా చేయాలి, ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే ఆ రోజు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక పెద్ద మనసుతో ఆయన 2004 ఎన్నికల ముందు పాదయాత్ర చేసుకుంటూ ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకొని పిల్లలు చదువుకోవాలని చెప్పని ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు ఆయన. ఆ తర్వాత ప్రభుత్వాలు వచ్చినాయి. గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా కూడా ఆయన తూర్పును పొడిచేశాడు. ఆయన 5 సంవత్సరాల్లో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 2004లో ఇంజనీరింగ్ కాలేజీకి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇస్తున్నాడో అదే డబ్బులు ఇప్పటివరకు కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు ఆయన. కానీ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు రేట్లు అయితే పెరిగిపోయినాయి. సుమారుగా ₹1,00,000 కనుక ఫీజు ఉంటే 35,000 నుంచి మీద 68,000 కట్టుకోండి అని చెప్పని ఫీజు రియంబర్స్మెంట్ నీరు కట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కంటే నేను ఒక అడుగు ముందుకేస్తానని చెప్పిన ఉద్దేశంతో పెద్ద చదువులకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెద్ద చదువులు మాత్రమే ఉండేది. కానీ ఈరోజు అమ్మఒడి అని చెప్పని 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి కూడా రేపు జనవరి 26 నుంచి 15,000 రూపాయలు చదువుల కోసం డబ్బులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మొట్టమొదటి క్యాబినెట్లోనే మేలు జరిగితే ఇది నేనే ఎందుకు చేయకూడదు, నాతో పాటు ఇంకో నలుగురు కలిసి ఈ మంచి నేను ఎందుకు చేయొద్దు అని చెప్పేసి అనుక్షణం ఆలోచిస్తూ ఏ చిన్నదైనా తన ముందుగా ముందుండి నడిపిస్తున్న కొట్టి శ్రీరాములకు అభినందన తెలియజేస్తా ఉన్నాను. అలాగే మస్తాన్ గారికి, అలాగే మన హైదరాబాద్ నుంచి విచ్చేస్తున్నారు
విద్యార్థులు రాజేష్, మణిగడ్డ, ఆదిత్య వీళ్ళందరికీ కూడా రానున్న కాలంలో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. వాళ్ళందరూ ఈరోజు మన చిలుకూరుపేట ఇన్స్పిరేషన్. అలాగే రానున్న కాలంలో మన రాష్ట్రం అంతా కూడా వారి యొక్క గొప్ప విధానాలు వాళ్ళు ఎలా ఎదుగుతారు అనేది మనమంతా కూడా చూడబోతున్నాం అని చెప్పేసి స్టేజ్ మీద వాళ్ళందరూ కూడా మన తరఫున అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాను. ఈ రజనమ్మ మీ ఇంటి ఆడపడుచులాగా ఇంటికి వచ్చినప్పుడు కావచ్చు, మన గ్రామంలో తిరిగినప్పుడు కావచ్చు, మన పట్టణంలో తిరిగినప్పుడు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎవరో అనుకోకుండా మన ఆడపడుచు, మన చిలకలూరుపేట ఆడపడుచు అని ప్రతి ఒక్కరు కూడా మీ ప్రేమ అభిమానంతో అందరూ కూడా చూపించి మీ చల్లని దీవెనలతో ఈరోజు ఇందాకనే చెప్పినట్టుగా ఇది మీ గెలుపుగా నన్ను మీరు గెలిపించి ఈరోజు నిండు ఆశీర్వాదాలు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా శిరస్సు వంచి అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. అన్న ఆర్య వైశ్యుల గురించి మాట్లాడాలన్నా, ఈరోజు గురించి చెప్పాలంటే మన సంస్కృతి, మన సాంప్రదాయం అనాదిగా వస్తున్న ఏదైనా కూడా మన సమాజంలో ఒక మంచి చెడు బోధించే విధంగా వాళ్ళు అప్పటి నుంచే కూడా సమాజంలో మనకి అందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నారు. కుల వృద్ధులే అవ్వచ్చు, వ్యాపారాలే అవ్వచ్చు. ఒక రకంగా మా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, లెక్కలు కూడా, మ్యాథ్స్ కూడా వాళ్ళు చేసిన బిజినెస్ వారే వాళ్ళంతా కూడా సమాజానికి పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తులు. కాబట్టి వాళ్ళు ఏదైనా కూడా సమాచారాన్ని చాలా చక్కగా మనందరికీ కూడా సాంప్రదాయాన్ని నేర్పిస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళు ఈరోజు మన బాగోగుల గురించి, విద్యార్థుల గురించి ఆలోచిస్తూ చిలుకలూరుపేటలో వారు చేస్తున్న ప్రయత్నమే ఈరోజు పొట్టి శ్రీరాములు గారు మనకి చేస్తున్న ఈ విద్యానిధి ద్వారా ఎంతో స్ఫూర్తిదాయకం అని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. మనకి సమయాభావం చాలా తక్కువగా ఉంది కాబట్టి మనం ఆర్య వైశ్యుల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కాబట్టి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఈ విద్యానిధి ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో మీ అందరూ కూడా మళ్ళా ఇదేదో ఇక్కడికి అయిపోయిందని కాకుండా మళ్ళా సంవత్సరం మనము ఇంకో నలుగురికి స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే దీనికోసము వారు ఎంతో మందితో మాట్లాడి ఎవరైతే తమ వంతు చేయగలుగుతామో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఫండ్స్, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సమాజ సేవ, వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళందరూ కూడా ఫండ్స్ తీసుకొచ్చి మీ యొక్క బంగారు భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఏదైనా సరే మేము ముందున్నామని చెప్పి నడిపిస్తున్నటువంటి వ్యక్తులు. మొన్న కూడా టీచర్స్ డే అవుతే వారు కూడా చెప్పారు, ఎవరికైనా టెక్స్ట్ బుక్స్ ప్రాబ్లం అయితే నా దగ్గరికి రండి, నేను నేరుగా మీకు ఇప్పిస్తానని చెప్పారు. నిజంగా టెక్స్ట్ బుక్స్ అనేది చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. అది కూడా వారు చెప్తా ఉంటే అంటే పర్టికులర్గా ఒక్కొక్క దానికి ఒక్క భవిష్యత్తు కోసం, ఒక విద్యార్థి భవిష్యత్తు కోసం తీర్చిదిద్దడానికి వాళ్ళు ఎంత ఆలోచిస్తున్నారో అర్థమైంది. ఈరోజు దాదాపు 200 మంది విద్యార్థులకి 8 లక్షల వరకు ఈరోజు విద్యానిధి స్కాలర్షిప్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో గొప్ప విషయం ఏంటంటే అన్నకి 2 పాపలు ఉన్నారు, వాళ్ళ శాలరీస్ కూడా ఇందులో విద్యానిధి రూపంలో వారు ఎంతో ఇష్టంగా ఇస్తున్నారంటే అది ఎప్పుడు కూడా స్ఫూర్తిదాయకంగా చెప్తా ఉన్నాను. మీరు చేస్తున్న ఈ సేవలకి ఎప్పుడు నేను మీ అందరికి కూడా అండగా ఉంటాను. విఆర్ ఫౌండేషన్ తరఫున ఎప్పుడు కూడా మీ అందరికీ మద్దతుగా ఉంటానని చెప్పి నా మాటగా కూడా మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. ఇంకా మనము విద్యార్థుల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వ పథకాలతో పాటు ఇలా స్వచ్ఛంద సంస్థలాగా కూడా అందరూ ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్లాలని, అలాగే దీనికోసం వెనుక నడుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఇదే సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, మన శ్రీనివాస్ అన్న కూడా ఇక్కడే ఉన్నారు, బహుశా వారు కూడా చెప్పొచ్చేమో. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మనందరికీ కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ తెస్తానని అనున్నారు. వారు ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలుచుకుంటారు అని చెప్పేసి నేను విశ్వసిస్తా ఉన్నాను. ఖచ్చితంగా తొందరలో వారి కార్పొరేషన్ ఇచ్చి దానికి తగ్గ విధంగా కట్టుబడి ఉంటారని మేమంతా కూడా ఆశిస్తున్నాము. అలాగే రాష్ట్రం కూడా ఆశిస్తుంది. ఇదే వేదికగా కూడా దాన్ని ఇంకా చొరవతో ముందుకు తీసుకెళ్లాలని అన్నకు కూడా మనం విరమించుకుంటా ఉన్నాము. మరి ఇటువంటి సమాజంలో మంచి సేవ చేస్తున్న మీకు ఎప్పుడు అండగా ఉంటామని చెప్తూ, అలాగే విద్యార్థులందరూ కూడా ఇదే స్ఫూర్తిదాయకం తీసుకొని మనం కూడా నలుగురికి రోల్ మోడల్గా ఉండే విధంగా మనం ముందు కొనసాగామని చెప్తూ, ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అవకాశం 2007 నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టి
సుమారుగా ఈరోజు 200 మంది పిల్లలకి 8 లక్షల రూపాయలు ఈరోజు వారికి విద్య అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది వారికి. ఎందుకంటే పిల్లలు చదువుకోవడం కోసం ఒక ఎంకరేజ్మెంట్గా వాళ్ళకి సహకారం అందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. ఈ యొక్క చిలకలూరిపేటలో మా సోదరిమణి స్థానిక శాసనసభ్యులు రజనీ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో వారికి సపోర్ట్ చేస్తూ అన్ని విధాలు కూడా చదువుకోవాలని చెప్పారు. ఎందుకంటే ఇంతకుముందు చదువుల మీద విలువలు తెలిసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఎంతోమంది పిల్లలు ఈరోజు మనకు ఫారెన్లో చదువుకున్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆ రోజు పథకం ఫీజు రియంబర్స్మెంట్. ఆ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది పిల్లలు చదువుకుంటుంటే గత పాలకులు చంద్రబాబు నాయుడు గారు దాన్ని నీరు కార్చేసి ఏ పిల్లలకి కూడా ఉపయోగపడకుండా ఏ ఒక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని నీరు కార్చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కంటే ఒక అడుగు ముందుకేసి చదువుల కోసం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు కూడా అమ్మఒడి కార్యక్రమాన్ని జనవరి 26 నుంచి అమలు చేసే విధంగా 15,000 రూపాయలు ఇచ్చే విధంగా పెద్ద చదువులన్నీ కూడా మీరు చదువుకోండి, చదువు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పని భరోసా ఇచ్చే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన మనం చూస్తున్నాం. అటువంటి నాయకుడి పరిపాలనలో మేము అందరూ కూడా పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క సామాన్య వ్యక్తులందరికీ కూడా ఆరోగ్యం కానీ, చదువు కానీ, ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా చేసి పెన్షన్లు ఇచ్చే విధంగా ప్రతి ఒక్కటి కూడా సహకారం అందించే విధంగా జరిగే ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పి సగౌరవంగా చెప్పుకుంటూ ఈరోజు చిలకలూరిపేటలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్యవేశ సభ్యులు కావచ్చు, ఇతర సభ్యులు కావచ్చు, మా సోదరిమణి రజనీ గారు కావచ్చు, చాలా చక్కగా ఏర్పాటు చేసిన వారికి మరి శ్రీరాములు గారి ఆధ్వర్యంలో అలాగే వైశ్యులందరూ కూడా కలిసి విద్యానిధి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వారందరి ఆధ్వర్యంలో ఈరోజు మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 200 మంది స్టూడెంట్స్కి 8 లక్షల వరకు కూడా ఈరోజు వాళ్ళందరికీ విద్యానిధి చూపులు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా సమాజంలో ఆదర్శవంతులు అవుతారని మరి రానున్న కాలంలో ఆర్యవేశనంతా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేపట్టి దానికి గవర్నమెంట్ కూడా తోడుగా ఉండి నా అండదండలతో ఇంకా ముందుకు వెళ్ళాలని. సెప్టెంబర్ 11న పీ టాక్స్ బాధితులతో కలిసి ఎమ్మెల్యే విడుదల రజని గుంటూరులో విలేకరుల సమావేశం నిర్వహించి పుల్లారావు అవినీతి అక్రమాలపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పించేందుకు పుల్లారావు కుటుంబీకులు తమ నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ ప్రజలను ఇబ్బంది పెట్టే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. బాగుపడుతున్నామేమో ఈ వాలంటరీ జాబ్ల వల్ల, అలా గ్రామ సచివాలయం వల్ల వచ్చే జాబుల వల్ల రానున్న కాలంలో ప్రగతి బాటలో మనం వెళ్తామని కోరుకునే సమయంలో అల్లర్లు సృష్టించడానికి కాబోలు మీరంతా కూడా చెరో ఆత్మకూరు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆత్మకూరులో బాధితులు ఉన్నారు. అలాగే ప్రతి గ్రామంలో ఈరోజు చిలకలూరిపేట వస్తే పత్తిపాటి పుల్లారావు దంపతులు చేసిన ఎన్ని అరాచకాలతో ఉదాహరణ మేమే చూపిస్తాము. బాధితులంతా కూడా ఇక్కడున్నారు. ఆ పేడ ఆర్టిస్టులు తేవాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళా మీకు దాంట్లో ఖర్చు పెట్టాలి. నిజమైన బాధితులు అనుక్షణం ఏ రాష్ట్రం తగ్గుకుంటున్నా కూడా వాళ్ళ గుండెల్లోంచి చెప్పుకుంటారు. సమాజం కోసం వాళ్ళ గురించి మాట్లాడతారు. మీరు తెచ్చే బాధితులు ఎక్కడి నుంచి వస్తున్నారో అసలు ఏంటో కూడా తెలియదు. మీరే పరిపాలించి మీరే బాధితులు చూపిస్తే ఇంతకన్నా నవ్వులాట ఏ రాష్ట్రంలో కూడా ఉంటుందని చెప్పి పక్క రాష్ట్రాలు కూడా చూసి నవ్వుకునే పరిస్థితి. ఇలా చెప్పాలంటే ఈరోజు పల్నాడు ప్రజలు చక్కగా సాగర్ నీళ్ళు వస్తూ ఉన్నాయి. పంటలు వేసుకొని పసిడి పంటలతో పచ్చగా ఉండాల్సిన వాళ్ళని చూసి ఓర్చిపోయాక పల్నాడు ప్రజలు బాధపడుతూ ఉన్నాడు, దాడులకు గురవుతున్నారని చెప్పి మీరంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీకు ఉదాహరణ చెప్తా ఉన్నారు. నిన్న పత్తిపాటి పుల్లారావు సవాల్ చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లో టీడీపీ వాళ్ళు పెట్టి వాళ్ళని కొట్టిస్తా పోలీసులు ఎమ్మెల్యే గారు వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు అని చెప్తారు. నిజంగా పోలీస్ స్టేషన్లలో టీడీపీ వాళ్ళని కొడతా ఆ వీడియో కాల్ పెట్టి పోలీసులు కనుక మాకు చూపిస్తూ నిజంగా దానికి ఆధారం ఏమైనా చూపిస్తే మేము రాజకీయాలను కోరుకుంటాం. ఆధారం చూపించకపోతే మీరు కానీ పత్తిపాటి పుల్లారావు గారు మీరు జగన్ గురించి కానీ జగన్ గారి గురించి కానీ చిలకలూరిపేట గురించి కానీ మాట్లాడే అర్హత మీకు ఉండదని చెప్పి మేము ఇక్కడ నుంచి సవాల్ ఇస్తున్నాము. కాబట్టి పల్నాడు ప్రజలు కావచ్చు, అలాగే ఇక్కడున్న తోటి నాయకులు కూడా మేమందరూ కూడా కలిసి చెప్తా ఉన్నాము. మీకు అప్పులన్నీ ఉడకవు, ఇంకా ఆర్డర్స్ సాగవు. విత్ పర్మిషన్స్ మేము వస్తాము. మీరు వచ్చి ఇంత బాధితులు ఉన్నారు, ఇంతమంది నిజమైన బాధితులు ఉన్నారు, కష్టాలు వాళ్ళు ఎలా పడ్డారో చెప్తారు. మీకు సిద్ధమైతే చెప్పండి, మేము ఇక్కడే సిద్ధం. మేము సమావేశిస్తూ ఉన్నాం, అందరి తరఫున పల్నాడు తరఫున సమావేశిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఆటలన్నీ మానుకోండి. ఈ ఆటలకి మేమంతా కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మేము కూడా కాదు, నిజమైన బాధితులు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాము.
సెప్టెంబర్ 11న గొరిజవులలో నిర్వహించిన విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే విడుదల రజని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, వైఎస్ఆర్సీపీ శ్రేణులు రజనీకి ఘనస్వాగతం పలికారు. పాఠశాలల విద్యాభివృద్ధికి సీఎం జగన్ విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 4వ నెల నుంచే విద్యార్థినుల ఇబ్బందులను గుర్తించి సైకిళ్లు పంపిణీ చేయటం వైసీపీ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. సెప్టెంబర్ 11న గ్రామ వాలంటీర్లతో ఎమ్మెల్యే విడుదల రజని సమావేశమయ్యారు. వాలంటీర్ల విధులు, సంక్షేమ పథకాల అమలు అంశంపై ఆమె విస్తృతంగా మాట్లాడారు. సెప్టెంబర్ 11న నాదెళ్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన బాలామృతం పథకం ప్రారంభోత్సవంలో రజని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తల్లి బిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, అమలు చేస్తున్న పలు రకాల సంక్షేమ పథకాల గురించి క్షుణ్ణంగా వివరించి సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 11న గొరిజవోలు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నిమజ్జనోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు రజనీకి ఆశీర్వచనాలు అందజేశారు. సెప్టెంబర్ 12న ఎడ్లపాడు మండలంలోని స్పైసెస్ పార్కును ఎమ్మెల్యే విడుదల రజని సందర్శించారు. పార్కులో మౌలిక వసతులు లేకపోవడంతో ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. రైతులు, కొనుగోలుదారులు పార్కుకు వచ్చేందుకు సరైన రోడ్డు, రవాణా మార్గం లేకపోవటాన్ని గుర్తించిన ఎమ్మెల్యే సమగ్ర వసతులు, అంతర్జాతీయ ప్రమాణాలతో పార్కును రూపొందించేందుకు అంచనాలు తయారు చేయాలని, దీనికి సంబంధించిన నిధులను ప్రభుత్వంతో చర్చించి తీసుకొస్తానని హామీనిచ్చారు. మొత్తం ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ పెట్టినాం, స్మోక్ డిటెక్టర్స్ పెట్టినాం, ఆటోమేటిక్గా బ్రేక్ అయ్యి మొత్తం బాటల్స్ ఇంకా ఇది ఏసీ ఏమో మొత్తం ప్రోగ్రామింగ్ లాజిక్ మొత్తం ఆటోమేటిక్గా మనకి ఏం చేయకూడదు. ఆటోమేటిక్గా టెంపరేచర్ డిక్రీజ్ అయితే కరెంట్ ఆఫ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు మనకు మళ్ళీ మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నేను రావడానికి మీ అందరూ కూడా మీ పనులన్నీ కూడా కొద్దిగా పక్కన పెట్టి అందరూ కూడా స్పైసెస్ పార్క్ నుంచి ప్రతి ఒక్కరు కూడా మాకు పూర్తి స్థాయిలో కూడా అవగాహన చేయించేందుకు సుందరరావు గారు అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఉండి మాకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే మన నియోజకవర్గంలో స్పైసెస్ పార్క్ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి చాలా మంది కూడా అవగాహన ఉంది, కానీ ఎప్పుడు కూడా మనకు లోపలికి చేయలేదు. నిజంగా లోపలికి చాలా మంది కూడా ఎదురొచ్చి ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా మనమంతా కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ మీరందరూ కూడా చూస్తున్నారు, ఇంత పెద్ద కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్స్ ఉన్నాయి. చాలా వరకు కూడా ఎక్స్పోర్ట్స్ అందరూ కూడా ఉన్నారు, కొంతమంది ఇంకా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. అలానే బయట నుంచి కూడా చాలా మంది కూడా ఇన్వెస్ట్ చేసే ఎక్స్పోర్టర్స్ ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే చిన్నపేటలో మన రైతన్నలందరికీ నిజంగా అదృష్టం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. రైతన్నలందరూ కూడా అదృష్టవంతులను ఇంకా ఎలా అనుకోవాలంటే మన ప్రభుత్వం రైతుల సంక్షేమం సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆలోచన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సంక్షేమం, రైతుల కష్టాలే పూర్తి స్థాయిలో కూడా తీర్చిదిద్దుతేనే ఆ ప్రభుత్వానికి కానీ ఆ రాష్ట్రానికి కానీ ఒక మంచి పేరు వస్తుందని భావిస్తూ ఉన్నారు. మరి అటువంటి ఆలోచన చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మన స్పైసెస్ పార్క్ గురించి పూర్తి స్థాయిలో కూడా అవగాహన ఉంది. ఇంకా కూడా మనం వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ స్పైసెస్ పార్క్ని ఏదైతే మీరు అడుగుతా ఉన్నారో గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో కూడా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఫండ్స్ అన్నీ కూడా సకాలంలో మీకు అందేలాగా, కాబట్టి ఖచ్చితంగా
ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. అది పూర్తి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే దీన్ని తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. అలాగే రైతన్నలు అందరూ కూడా ఉన్నారు. మన చిత్తూరుపేట రైతన్నలు అందరూ కూడా చెప్తారు, మనకి కోల్డ్ స్టోరేజ్కి మన స్పైసెస్ పార్క్లోనే వినియోగించుకోగలుగుతాం. ఇక్కడున్న ఎక్స్పోర్టర్స్ కానీ ఇక్కడున్న యాజమాన్యంతో కానీ మీ అందరి తరఫున నేను మాట్లాడి మన రైతన్నలు అందరూ కూడా ఇక్కడే ఇదే కోల్డ్ స్టోరేజ్కి తీసుకొచ్చి ఇక్కడే స్టోర్ చేసుకునే విధంగా మాట్లాడదాము. సరైన రేట్లు మిర్చి కూడా మనమంతా కూడా మిర్చి బాగా పండిస్తాం కాబట్టి మిర్చికి కూడా తగిన ధర మనకు వచ్చేలాగా మనమంతా కూడా ఆ యాజమాన్యాలతో ఆ ఎక్స్పోర్ట్ కంపెనీస్తో మనం మాట్లాడుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ మనకి రా ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇంతవరకు కూడా మనకి ఏంటంటే ఎక్కడైనా అలా తీసుకెళ్ళి ఆ ఏదో కోల్డ్ స్టోరేజెస్లో మనం పెట్టేసుకొని ఆ వచ్చిన క్వాలిటీ బేస్ చేసుకొని మనకు ఆ రేట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ఆ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. అది మన అదృష్టం. ఎందుకంటే క్వాలిటీని బట్టి నిజంగా ఒక మంచి క్వాలిటీ మంచి విత్తనాలు మంచి ప్రొడక్టివిటీ ఉందనుకోండి, దానికి మీకు ఇంకొంచెం మెరుగైన రేట్లు మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి క్వాలిటీ టెస్టింగ్ వల్ల మనకి కలిగే లాభాలు చాలా ఉంటాయి. అట్లానే దాని తగ్గట్టు రేటు కూడా ఫిక్స్ చేస్తారు. ఏదైనా కూడా టర్మరిక్ కూడా ఉంది, ఇంకా మిగతా స్పైసెస్ కూడా ఉన్నాయి. మనకి మిర్చి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి మిర్చి గురించి నేను చెప్తా ఉన్నాను. ఆ మిర్చి అంతా కూడా తగిన రేట్లు మరెక్కడా లేని విధంగా మన పక్కనే ఉన్న స్పైసెస్ పార్క్కి మనం తరలించి పూర్తి స్థాయిలో కూడా మన చిత్తూరుపేట రైతులందరూ కూడా వినియోగించుకునే రూపంలో మనం పూర్తి స్థాయిలో కూడా మాట్లాడడానికి నేను మీ అందరి తరఫున మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మన ప్రభుత్వం, రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న మీ రచన వల్ల మీ అందరికీ కూడా అండగా ఉండి అటు ఎక్స్పోర్టర్స్కి అట్లానే రైతులందరూ కూడా మంచి రోజులు రానున్నాయి, మంచి తరహాగా మనం ముందుకెళ్ళొచ్చని మీ ఆ భరోసా మీ అందరూ కూడా ఇస్తూ ఉన్నాను. అలాగే ఏవైతే సమస్యలు చెప్పుకున్నారో, రోడ్డు సమస్య చెప్పుకున్నారు, ఆ రోడ్డు సమస్య ఇంతవరకు వేరే ల్యాండ్ సమస్య కూడా నా దృష్టిలో వచ్చింది. ఇవన్నీ కూడా మీ అందరికీ అండగా ఉండి ఆ రోడ్డు సమస్య తక్షణమే ఎంఆర్ఓ గారితో కావచ్చు, ఇంకా దానికి సంబంధించిన అధికారులు పిలిపించి ఒకసారి అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, మనం దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగాలి లేదా మాట్లాడి తొందరలోనే ఆ స్టేటస్ కూడా మీకు అప్డేట్ చేస్తాం. ఖచ్చితంగా ఆ రోడ్డు NH5 కలుస్తుందన్నారు కాబట్టి ఆ రోడ్ని కూడా మనమంతా కూడా వచ్చేందుకు దాని గురించి మనమంతా కూడా పనిచేస్తూ ఆ రోడ్డు కూడా మన ఆధ్వర్యంలోనే మనం కూడా వేసే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను. అలానే రానున్న కాలంలో ఈ స్పైసెస్ పార్క్ పూర్తి స్థాయిలో కూడా తీర్చిదిద్ది మన ఆధ్వర్యంలో దీన్ని పూర్తిగా కూడా కంప్లీట్ చేసి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గర్వపడే విధంగా మనమంతా స్పైసెస్ పార్క్ గురించి మాట్లాడుకునే విధంగా దేశాల్లో కానీ అంతర్జాతీయ రాష్ట్రాల్లో కూడా వాళ్ళ దేశాల్లో కూడా వాళ్ళు మన స్పైసెస్ పార్క్ గురించి మాట్లాడుకునే విధంగా తీర్చిదిద్దేందుకు మనమంతా కూడా మన ప్రభుత్వం అండగా ఉంటుందని స్పైసెస్ పార్క్ యాజమాన్యానికి మనం చెప్తా ఉన్నాం. మన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అభినందనలు. మళ్ళా వస్తాం, ఎందుకంటే రైతన్నలకి రోజుగా వచ్చే ఇదిగా మారిపోతుంది మన స్పైసెస్ పార్క్. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా రానున్న కాలం అన్నీ కూడా ఇక్కడే. సెప్టెంబర్ 12న నాదెండ్ల మండలంలోని ఎండుగుంపాలెం సమీపంలో ఉన్న నాదెండ్ల ఛానల్ని ఎమ్మెల్యే రజని పరిశీలించారు. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుంచి నాదెండ్ల మండలాన్ని సాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తుందని, వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో మండలానికి మొత్తం సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 12న నాదెండ్లలోని సాయిబాబా ఆలయాన్ని ఎమ్మెల్యే విడుదల రజని సందర్శించారు. బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రజనీకి ఘన సన్మానం నిర్వహించారు. సెప్టెంబర్ 13న జాతీయ పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా సిఆర్ కళాశాలలో నిర్వహించిన 2K రన్లో రజని పాల్గొన్నారు. విద్యార్థులు యువతను చైతన్యపరిచేలా ఈ 2K రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ పౌష్టికాహారంతోనే దృఢమైన భారత్ నిర్మాణం సాధ్యపడుతుందని చెప్పారు. 6 నెలల శిశువు నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. ఇవ్వండి చిన్నారికి చిరుధాన్యాల వాడకం హిమంతనా ఏమనుకున్నావు జగన్ గారికి ఈరోజు ICDS ప్రాజెక్ట్ నాదెండ్ల వారి తరఫున ఎమ్మెల్యే విడుదల రజనీ గారి ఆధ్వర్యంలో పోషకాహారం మరియు పిల్లల ఆరోగ్యం గురించి 2K రన్ను ఇవాళ ఎమ్మెల్యే గారు మరియు గ్రామ నాయకులు అందరూ కలిసి అరేంజ్ చేశారు. ఇందులో జిల్లా పరిషత్ కెల్లంపల్లి భద్రాచలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిల్లలు మరియు సిఆర్ కాలేజ్ విద్యార్థులు, NCC స్టూడెంట్స్,
వైసీపీ నాయకులు అందరూ గ్రామస్తులు అందరూ పాల్గొన్నారు. దీన్ని విజయవంతం చేసినందుకు నమస్కారం. ఈరోజు పౌష్టికాహార మాసోత్సవాల సందర్భంగా ఐసిడిఎస్ వాళ్ళు చేపడుతున్న ఈ ప్రాజెక్ట్కి 2K రన్ కార్యక్రమం పెట్టేసి నాదెండ్ల మండలం అలాగే చిలుకూరుపేట నుంచి ప్రతి ఒక్కరు కూడా తరలివచ్చారు. మరి తరలివచ్చిన విద్యార్థులకు కావచ్చు అందరూ కూడా వచ్చేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. మరి వాకింగ్ అనేది మన నిత్య జీవితంలో ఎంతో ఇంపార్టెంట్ అని అందరూ కూడా ఈరోజు చిలుకూరుపేట అంతా కూడా తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాము. అలాగే వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్య బెనిఫిట్స్ ఏంటి, అలాగే మనకి ఉన్న ఏ సమస్యలైనా నిత్య జీవితంలో మన వర్క్తో పాటు అలాగే హెల్త్తో మనం ఎలా గెయిన్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాకింగ్ చేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా 2Kలో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఈరోజు ఆదర్శంగా నిలిచారు. కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు అలాగే చిల్లూరుపేట కావచ్చు ఈరోజు ఎలా చేస్తే బాగుంటుందని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు మీ నిత్య జీవితంలో అట్లీస్ట్ ఎంతో కొంత టైం వాకింగ్ కోసం ప్రత్యేకంగా వాకింగ్ కోసం కేటాయిస్తారని కోరుకుంటూ సెప్టెంబర్ 15న ఎడ్లపాడు మండలంలోని చారిత్రక కొండవీడు ప్రాంతాన్ని ఎమ్మెల్యే విడుదల రజని సందర్శించారు. కొండవీడు చరిత్ర విశేషాలు తెలుసుకున్నారు. టీడీపీ హయాంలో కుంటుపడిన కొండవీడు అభివృద్ధిని తాను బాధ్యతగా తీసుకుంటానని వెల్లడించారు. పార్టీ నాయకులు అధికారులతో కలిసి కొండవీడులో ఆమూలాగ్రం పర్యటించారు. చినుకులు పడుతున్న కచ్చా రోడ్లన్నీ చిత్తడిగా మారిన బురదలోనే నడుస్తూ ఎమ్మెల్యే రజని కొండవీడు పర్యటన చేశారు. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ కొండవీడును అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. చరిత్రకు సాక్షిభూతంగా నిలిచిన కొండవీడు కోటకు పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల వ్యవధిలో కోట్లాది రూపాయల నిధులు కొండవీడు కోటకు మంజూరైన కేవలం నాసిరకం రోడ్ల నిర్మాణం చేపట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని రజని దుయ్యబట్టారు. కొండవీడిని మనం దర్శించుకున్నాం. ఈరోజు మన ఏన్షియంట్ హిస్టరీ ఏదైతే చెప్తుందో కొండవీడులో దాని గురించి పూర్తి స్థాయిలో కూడా అవగాహన చేసుకోవడానికి మిత్రులందరితో పాటు అలాగే కొండవీడులో నివసించే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా వచ్చి సామాన్యులందరూ కూడా వచ్చి ఈ వైభవం గురించి తెలుసుకున్నాము. ఇప్పటివరకు కూడా చరిత్ర ఏంటి, చరిత్ర మనకి ఏం చెప్పింది, ఆ చరిత్రలో భాగంగా మనం చేయవలసినవి ఏమనేది పూర్తి స్థాయిలో కూడా అవగాహన చేసుకోవడానికి వచ్చాము. ముందుగా చెప్పాలంటే నిరంతరం దీని అభివృద్ధికై ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే కానీ తనే ఒక ప్రభుత్వం లాగా శివారెడ్డి గారు పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడు కూడా కొండవీడు గురించి అభివృద్ధి గురించి ఆలోచించినటువంటి వారికి చిల్లూరుపేట తరఫున నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారు చెప్పిన విధంగా వారి దగ్గర నుంచి సమాచారం సేకరించి అలాగే ప్రత్యక్షంగా ఈరోజు తిరిగి ఇక్కడ 3 చెరువులు ఏవైతే ఉన్నాయో అలాగే కత్తులబాయి ఏదైతే ఉందో అట్లానే ఇక్కడ మ్యూజియం కావచ్చు, ఇక్కడ కావాల్సిన డెవలప్మెంట్స్కి ఈ హిస్టరీని ఏపీలో వన్ ఆఫ్ ది ప్రీమోస్ట్ హిస్టారికల్గా ప్లేస్గా దీన్ని తీర్చిదిద్దేందుకు ఏ సహకారం అయితే కావాలో దాని గురించి తెలుసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా కొండవీడును పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేసి మన ప్రభుత్వం గౌరవనీయులు ఆనాడు వైఎస్ఆర్ గారు దీన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో తీర్చిదిద్ది దీన్ని పునరావృతం తీసుకొచ్చి మళ్ళా చెప్పినట్టుగానే వన్ ఆఫ్ ద మోస్ట్ హిస్టారికల్ ప్లేస్గా మన ప్రభుత్వం తీర్చిదిద్దుతుందనే నమ్మకం నాకుంది. పూర్తి స్థాయిలో దీని రిప్రజెంటేషన్ కూడా తీసుకువెళ్ళి శివారెడ్డి గారి అండతో అలాగే ప్రతి ఒక్కరు కూడా దీని కృషి వెనకాలన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మళ్ళా వాళ్ళందరినీ కూడా తిరిగి కలుపుకొని దీన్ని పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేసేందుకు సెప్టెంబర్ 15న చిలకలూరుపేట పట్టణంలో జల్సా బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నిమజ్జనోత్సవంలో ఎమ్మెల్యే రజని పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సెప్టెంబర్ 15న శ్రీ నన్నపనేని వెంకటరత్నం కళ్యాణ మండప ఆవరణలో ఉన్న శ్రీ శృంగేరి శారదాంబ ఆలయంలో
పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే రజనీ పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. సెప్టెంబర్ 21న నాదెండ్లకు చెందిన 52 కుటుంబాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే రజనీ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే విడుదల రజనీ సెప్టెంబర్ 21న కొండవీడు అభివృద్ధికి సంబంధించిన బ్లూ ప్రింట్ను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ను కలిసి ఎమ్మెల్యే రజనీ విన్నవించారు. అదేవిధంగా చిలకలూరుపేట మండలంలోని పోతవరం గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టనున్న ఆటోనగర్కి చెందిన 42 ఎకరాల ఇరిగేషన్ భూ బదలాయింపు వ్యవహారంపై ప్రత్యేక జీవో ఇచ్చేలా చొరవ చూపాలని కలెక్టర్ని కోరారు. సెప్టెంబర్ 21న పోతవరంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంను ఎమ్మెల్యే విడుదల రజనీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం, ఇతర మౌలిక వసతులు పరిశీలించారు. విద్యార్థినులతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలికా విద్యాలయ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని, విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎస్ఓలదేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సెప్టెంబర్ 22న పట్టణంలోని శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అభ్యుదయ ఉపాధ్యాయ మండలి వార్షికోత్సవంలో ఎమ్మెల్యే రజనీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు రజనీని ఘనంగా సన్మానించారు. అనంతరం రజనీ చేతుల మీదుగా 10వ తరగతి పరీక్షల్లో 10కి 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఎంత ఆనందంగా ఉంటుందో, ఎదిగిన పిల్లలు నిజంగా విద్యావంతులై వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ఎంత ఆనందం ఆ తల్లిదండ్రులకు దక్కుద్దో, మరి అటువంటి ఆనందం ప్రతి ఒక్క టీచర్లోనూ నాకు కనబడతా ఉంది. మన సొంత పిల్లలు కాకపోయినా మనం తీర్చిదిద్దిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిలకలూరుపేటలోనే 10 out of 10 వచ్చి ఈరోజు మన రాష్ట్రంలోనే వాళ్ళు ముందందస్తులో రాణిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా, విద్యార్థులకి అలాగే ఉపాధ్యాయులందరినీ కూడా, మీ అందరికీ కూడా నా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలానే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అలానే మహిళల అభ్యున్నతి కోసం ముందంజలో ఉంటుంది అంటే ఈరోజు మన సీఎం గారే పూర్తి స్థాయిలో కూడా మహిళలు అలాగే విద్యావంతులు వాళ్ళందరూ దిశ నిర్దేశించడానికి తను తెస్తున్న పథకాలు ఎంతో మనందరికి కూడా స్ఫూర్తిదాయకం. రానున్న కాలంలో అవన్నీ కూడా అమలు అవటము, మనము ప్రతి కుటుంబంలోనూ ఆ మార్పు అనేది అతి త్వరలో మనం చూడబోతున్నామని మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు కూడా ముందస్తులో ఉన్నందుకు వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్. అట్లానే మిగతా వెనుకబడ్డ విద్యార్థులు ఎవరైనా ఉన్నా మాకు రాలేదు అని అనుకోకుండా వాళ్ళు కూడా తక్షణమే ఇప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా మీరందరూ కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళని గైడ్ చేస్తారని కోరుతా ఉన్నాను. అలాగే నిజంగా మీరు చేసిన సాధన ఏదైతే ఉందో ఆ విద్యార్థుల మీద నిజంగా వాళ్ళు 10 out of 10 వచ్చంటే ఖచ్చితంగా దట్ క్రెడిట్ గోస్ టు ఆల్ ద టీచర్స్ అండ్ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ బికాస్ నాట్ ఓన్లీ ద స్టూడెంట్స్ దట్ ఇంపాక్ట్ హ్యాస్ అండ్ ఇట్స్ థ్యాంక్ యూ. టీచర్ వాళ్ళ మీద అంత ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళల్లో ఆ టాలెంట్ ఉంది, ఆ స్పార్క్ ఉందని గమనించి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళ డౌట్స్ ఏ టైం అయినా కూడా వాళ్ళకి చెప్పే విధంగా ఆ ఫార్ములాస్ కావచ్చు, ఆ సబ్జెక్ట్ కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళకి చెప్పే విధంగా ఆ సబ్జెక్ట్ని వాళ్ళందరూ కూడా చెప్పి మీ అంతా కూడా సపోర్ట్గా ఉన్నందుకు చాలా సంతోషం అండి. ఇలానే రానున్న కాలంలో చాలా మంది స్టూడెంట్స్ ఈ మెరిట్ లిస్ట్లో యాడ్ అవ్వాలని, అలానే మెరిట్లో ఉన్న స్టూడెంట్స్ ఇంతటితో ఆగిపోకుండా ఇంకా ముందుకు వెళ్ళి పై చదువుల్లో కూడా ఈ టీచర్స్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని మీ పై చదువుల్లో కూడా భిన్నస్పేకంగా ఉండి మీరందరూ కూడా మంచి స్థానాల్లో ఉండాలనుకుంటున్నాను. ఎప్పుడు కూడా మళ్ళీ మీరు మీ స్కూల్ గుర్తుపెట్టుకోవాలి. చిల్లూరుపేట పేరు ఎప్పుడు కూడా పేరు ప్రఖ్యాతులు రాష్ట్రంలోనే ముందిస్తారని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అలాగే పెద్దలు నా గురించి మా కుటుంబం గురించి చెప్తా ఉన్నారు. నిజంగా శారదా స్కూల్ గురించి తెలుసుకోవాలంటే ఎక్కడో వినాల్సిన అవసరం లేదు. స్వయంగా మా కుటుంబ సభ్యులంతా కూడా ఈ స్కూల్ నుంచి చదవచ్చిన వాళ్ళే. ఖచ్చితంగా నేను చదవకపోయినా నాకంటూ ఒక అటాచ్మెంట్ ఇన్వాల్వ్గా ఏర్పడింది అని చెప్తా ఉన్నాను. సో డెఫినెట్లీ శారదా స్కూల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా డెవలప్మెంట్ సంబంధించి మన ప్రభుత్వం తరఫున నా తరఫున అండగా ఉండి ఖచ్చితంగా శ్రద్ధ వహిస్తానని మీ అందరికీ కూడా చెప్తాం. థ్యాంక్ యూ ఫర్ దిస్. సెప్టెంబర్ 22న పట్టణానికి చెందిన ప్రముఖ సేవా తత్పరులు
హుదా సొసైటీ అధ్యక్షులు షేక్ అబ్బాస్ ఖాన్ నక్వీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం తురకపాలెం గ్రామంలో నిర్మించనున్న మసీద్ శంకుస్థాపన మహోత్సవంలో ఎమ్మెల్యే విడుదల రజని పాల్గొన్నారు. సెప్టెంబర్ 22న చిలకలూరుపేట పట్టణంలోని ఉర్దూ షాదీఖానాలో ముస్లిం సొసైటీ వయాసిస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో రజని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సెప్టెంబర్ 26న పట్టణంలోని వేలూరు రోడ్డు డొంకలో ఉన్న రూత్ డైక్మెన్ నగర్లో ఎమ్మెల్యే విడుదల రజని పర్యటించారు. మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు ఆమె ఈ పర్యటన చేశారు. ఇళ్ళకాడికి వచ్చినాక మీకు 8 తర్వాత ఇంటికి వచ్చి మీ పని తీరిన తర్వాతే వచ్చినట్టు నేను చెప్పాను. బాగున్నావా? ఆరోగ్యం బాగుందా? పెన్షన్ వస్తుందా? బాగున్నావా? ఏం పేరు తల్లి? ఓకే మౌనిక. బాగున్నావా? ఎక్కడికి వచ్చావు? 2 టైంలు కూడా ఒక టైం ఎమ్మెల్యేగా ఒక టైం మంత్రిగా ఉండి కూడా ఈ కాలనీ గురించి అభివృద్ధి పట్టించుకోలేదు. ఇక్కడ సరైన డ్రైన్ లేవు, కనీసం వాటర్ సదుపాయం లేదు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ, మేము కౌన్సిలర్గా ఉండి కూడా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ అధికార పార్టీ వాళ్ళు నిర్లక్ష్యం చేసి ఈ వైసీపీ కౌన్సిలర్ గెలిచిన వాటిలన్నీ నిర్లక్ష్యం చేసి ఒక అభివృద్ధి పని కూడా చేయలేదు. ఇక్కడ ప్రజలు అవుట్ సోర్సింగ్ పనులు చేసుకుంటూ 4 లేచి డ్యూటీలకు వెళ్ళాలి. ప్రతి సమస్య మీద ఎన్నిసార్లు వాళ్ళు పోరాడినా కానీ అక్కడ మంత్రి గారు పట్టించుకోలేదు. కనీసం ఈ కాలనీకి వెళ్ళి కన్నెత్తి కూడా చూడలేదు. నైట్ పూట ఇళ్ళు 4 లేచి పనులకు వెళ్తుంటే ఒక 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ దారిలో పాములు ఏంటి ఇంకోటి రకరకాలుగా కొంతమంది పిల్లలు గతంలో పాములు కరిచిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు మొరపెట్టుకున్నా కానీ అక్కడ ఉన్న మంత్రి గారు కానీ వాళ్ళ భార్య పట్టించుకోలేదు. ఈ కాలనీ వాసులు ఒక పామును తీసుకెళ్లి మంత్రి గారి భార్య కూడా చూపించడం జరిగింది గతంలో, ఇదిగో ఇంత పాములని. మీరు లేబర్ వాళ్ళు మా ఇళ్ళ దగ్గరకు వస్తారని అప్పట్లో చేదరించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ జగన్ గారి గవర్నమెంట్లో శ్రీమతి విడుదల రజని గారు ఈ కాలనీ ఇబ్బందులు చెప్పగానే స్పందించి ఇక్కడ జనంతో మమేకమై మాట్లాడి ఇక్కడ ఏం జరిగినాయి, అభివృద్ధి ఇంకేం జరగాలని తెలుసుకోవడం కోసం కాలనీ సమస్యల గురించి తెలుసుకోవడానికి కాలనీ కౌన్సిలర్ గారు చిన్న గారు అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దలందరూ కూడా ఈరోజు నాతో పాటు రూత్ డైక్మెన్ కాలనీ పర్యటనలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే టౌన్ సిఐ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. మరి ఇక్కడ కాలనీ సమస్యల గురించి కొన్ని నా దృష్టికి వచ్చి నేరుగా ఇక్కడికి వచ్చి ప్రజలందరినీ కూడా కనుక్కొని తోటి మహిళల్ని కూడా కనుక్కొని ఇక్కడ సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇక్కడ మన దృష్టికి వచ్చిన సమస్యలు కొన్ని ఉన్నాయి. అవి వచ్చేసి దాదాపు ఎప్పటి నుంచో కూడా వీళ్ళు ఈ సమస్యల గురించి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మన ప్రభుత్వంలో గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న మేము వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు వచ్చి ఈ సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. ముందుగా కాలువల గురించి చెప్పారు. కాలువలు లేక అవన్నీ కూడా అక్కడ వచ్చిన కాలువల దగ్గర నుంచి వచ్చే జ్వరాలు కావచ్చు, ఈరోజు మనకి డెంగ్యూ ఇవన్నీ కూడా చాలా అతిగా ఉన్నాయి టౌన్లో. అలాగే ఇక్కడ కూడా కాలువల గురించి వాళ్ళు సమస్యలు వ్యక్తం చేశారు. అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన కాలనీ గురించి చూస్తే నీళ్ళ సమస్య గురించి చెప్పారు. నీళ్ళ సమస్య గురించి అధికారులందరూ కూడా ఈరోజు చిలకలూరుపేట పట్టణం మొత్తం కూడా ఆదేశించడం జరిగింది. పొద్దున 8 లోపు, ఉదయం 8 లోపు, అలాగే రాత్రి 8 తర్వాత ట్యాంకర్స్ అన్నీ కూడా రావాలని చెప్పి ఈరోజు ఆదేశించడం జరిగింది. డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తగినట్టుగా వీలైనంత వరకు ఈ టైమింగ్స్ పాటిస్తే పొద్దున పనులకు వెళ్ళే వాళ్ళందరూ కూడా పనులకు వెళ్ళే ముందు వాళ్ళ ఫ్రీ టైంలో పట్టుకోవచ్చు నీళ్ళంతా కూడా. అలాగే 8 తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చినాక వారి కార్యకలాపాలన్నీ కూడా చేసుకుని ఆ తర్వాత వాళ్ళు నీళ్లు పట్టుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది ఉండదు. కూలికి వెళ్ళే వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉండాల్సిన అవసరం ఉండదు. అట్లానే ఇక్కడ లైట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా విద్యుత్ దీపాలు లేక ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచో కూడా ఈ వార్డుని ప్రత్యేకంగా వెంటాడుతూ ఉంది. ఈ వార్డుకి సంబంధించి అధికారులకు ఆదేశించి ఆ వార్డుకి సంబంధించిన లైట్లు వేయడానికి ఏమైతే కావాలో అవన్నీ కూడా ప్రపోజల్స్ రెడీ చేయమని చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ వార్డులో లైట్లు తీసుకురావడమే మా ధ్యేయంగా నేను పనిచేస్తాను మన గవర్నమెంట్లో. అట్లానే ట్రాన్స్ఫార్మర్లు ఏదైతే లో లెవెల్ హైట్లో ఉన్నాయి అవన్నీ కూడా హైట్ పెంచాలి. ఆ హైట్ పెంచి ఎందుకంటే చిన్నపిల్లలు కూడా అందే విధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా హైట్ పెంచేందుకు ఏడీఏ గారికి ఆదేశించాను. వారు కూడా తక్షణమే రానున్న కొద్ది రోజుల్లో అవన్నిటి కూడా కార్యరూపం చేసి ఆ హైట్ పెంచే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అట్లానే ఇక్కడ మనకి ఏదైతే లైట్లు లేకుండడం వల్ల తాగుబోతులు అందరూ కూడా ఒక అడ్డాలా మారింది. ఈరోజు 6వ వార్డుకి ఖచ్చితంగా తనిఖీలు చేయాలి. ఖచ్చితంగా పోలీస్ పెట్రోలింగ్ అనేది ఎవ్రీడే జరుగుతూనే ఉండాలని చెప్పి సిఐ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. టౌన్ సిఐ కూడా ఉండి ఖచ్చితంగా ఆ గ్రూప్స్ అన్నీ కూడా అక్కడ ఉండకుండా
మహిళలందరూ కూడా దారిలో వస్తున్న వాళ్ళకి పనికి వెళ్ళి వస్తున్న వాళ్ళకి ఆటంకం కలగకుండా వాళ్ళని టీజింగ్ చేయకుండా కూడా చర్యలు చేపడతామని చెప్పారు. తక్షణమే ఈ అన్నిటికి కూడా వెంటనే చర్యలు అన్ని అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాను. తక్షణమే మీరందరూ కూడా యాక్షన్ తీసుకొని వీలైనంత వరకు మీరు చేద్దాము రండి అని చెప్పేసి ఈరోజు 6వ వార్డులో పర్యటించడం జరిగింది. సెప్టెంబర్ 26న చందవరం గ్రామానికి చెందిన 50 కుటుంబాల టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే విడుదల రజనీ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. సెప్టెంబర్ 29న శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో జిల్లా అంధత్వ నివారణ సంస్థ, స్థానిక ఆంజనేయ సేవాదళ్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా కంటి వైద్య శిబిరాన్ని రజనీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సెప్టెంబర్ 29న రాష్ట్ర హోంగార్డుల అసోసియేషన్ నాయకులు ఎమ్మెల్యే విడుదల రజనీని కలిసి నివేశన స్థలాలు పంపిణీ చేయాలని విన్నవించారు. సెప్టెంబర్ 29న చిలకలూరుపేట మండల డీలర్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారంతా ఎమ్మెల్యే రజనీని పార్టీ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. సెప్టెంబర్ 29న గుంటూరులో చికిత్స పొందుతున్న చెంగిస్ ఖాన్ పేటకు చెందిన మాజీ ఎంపీటీసీ మాడా వీరయ్యను ఎమ్మెల్యే విడుదల రజనీ పరామర్శించారు. సెప్టెంబర్ 30న చిలకలూరుపేట పట్టణంలోని 34వ వార్డుకు చెందిన పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సెప్టెంబర్ 30న గుంటూరులో జరిగిన గ్రామ వాలంటీర్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన 4 నెలల వ్యవధిలో ఒక సీనియర్ లీడర్ తరహాలో ఎమ్మెల్యే విడుదల రజనీ ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా పాల్గొన్నారు. 2 ఏళ్లలో సాధించాల్సిన ప్రాజెక్టులను కేవలం 4 నెలల వ్యవధిలోనే సాధించి దమ్మున్న ఎమ్మెల్యే అని నిరూపించుకున్నారు. ఆర్కే సీనియర్ జర్నలిస్ట్, సిసి న్యూస్. వెనక పట్టండి మొబైల్ ఫోన్ వెనక పెట్టాలన్నా సార్ మీరు పెట్టండి ప్లీజ్. అదే క్యాండిల్ తీసుకెళ్ళి భయ్ ఆ క్యాండిల్ తీసుకెళ్ళి This is a very lucky day. Shubh Navratri to all of you. Shubh Navratri to all of you. And on this lucky, auspicious day, we are doing inauguration of Amravati Mart. And it's a complete honor for me to be part of this success. Today it has completed 1 year. So congratulations, Anil Garu, once again. May you get Goddess Lakshmi over here. And good luck next month only. Do watch. Thank you. Madam. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు అమరావతి మొదటి యానివర్సరీలో మనమందరం కూడా పార్టిసిపేట్ చేయడం, అది మన చిలకలూరుపేటలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అందరం కూడా. ఎందుకంటే చాలా తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులన్నీ, ఇంట్లో కావాల్సినవన్నీ కూడా ఈరోజు ఒక మహిళా లోకంలాగా ఇది తయారైపోయింది. సో దాదాపు 1 సంవత్సరం అయింది, సంవత్సరం పాటుగా దీన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా చిలకలూరుపేటలో ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన వస్తువులు అనుకున్న బడ్జెట్లో దానికన్నా నాణ్యమైంది వాళ్ళకి దొరుకుతూ ఉంది. అట్లానే యాజమాన్యానికి, అనిల్ గారికి, అట్లానే రవి గారికి, అలానే ఈరోజు అతిథిగా విచ్చేసిన పాయల్ గారికి థ్యాంక్ యూ. అండ్ అట్లానే వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగే చిలకలూరుపేట ప్రజలందరికీ కూడా ఈరోజు అమరావతి మార్ట్లో మీ అందరూ కూడా వచ్చి మీకు కావాల్సిన ప్రతి వస్తువు కూడా ఇక్కడ దొరుకుతూ ఉంది ఇంట్లో కావాల్సిన దానికి. కాబట్టి ఈ యానివర్సరీ రోజు చాలా మంచి ఆఫర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఎప్పుడు కూడా ప్రతి పండుగ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు మంచి మంచి ఆఫర్స్ పెట్టి, అట్లానే మహిళలందరినీ కూడా ఇక్కడ వాళ్ళకి ఇంట్లో వస్తువులన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. కాబట్టి వాళ్ళందరూ అమరావతి మార్ట్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ
ఏదైతే వస్తువులు దొరుకుతున్నాయో వాళ్ళందరూ కూడా కొనుగోలు చేస్తారని, అలాగే రానున్న కాలంలో ఇంకా ఇది ఒక మంచి చిల్లూరుపేటకి అమరావతి మాట అంటే అన్నీ దొరికిపోతాయని అన్ని జిల్లాలో దగ్గర రాష్ట్రం కూడా మాట్లాడుకునేటట్టు ఎదగాలని చెప్పేసి పుష్పం పరికల్ప జామీయం వాయు తత్పాత్రనే దక్షిణేభ్యాం ధూపం పరికల్ప జామీరం తేజస్తత్పాత్రనే దీపం